మీ బిజినెస్ ప్రమోషన్స్ అయినా పర్సనల్ ప్రమోషన్స్ అయినా పీక్ స్థాయిలో జరగాలంటే ఎన్ఎస్ఆర్ ప్రమోషన్స్ విభాగాన్ని సంప్రదించండి. నమస్తే, ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ ప్రత్యూష. ప్రస్తుతం మనం హన్నంకొండ కాకాజీ కాలనీలోని సుష్మిత డెంటల్ క్లినిక్ లో ఉన్నాము. మనకు డెంటల్ కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ డెంటల్ హాస్పిటల్లో మనకైతే సర్వీసెస్ అవైలబుల్ లో ఉన్నాయి. ట్రీట్మెంట్స్ అయితే చేస్తూ ఉంటారు. సో వాళ్ళ దగ్గర ఎలాంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఎలాంటి సర్వీసెస్ ఉన్నాయి, సో వాళ్ళ మాటల్లో మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. మీరు డెంటిస్ట్ కదా మేడం? మీ పేరు కింద ఓరల్ అండ్ మ్యాజిలో ఫేస్ సర్జన్ అని రాసింది కదా, ఏంటి మేడం దానికి మాకు కొంచెం డీటెయిల్గా చెప్పారా? షూర్ అండి. నేను డెంటిస్ట్నే, నేను బీడిఎస్ చేశాను. దెన్ ఆఫ్టర్ దట్ నేను పీజీ చేశాను, అంటే నా స్పెషలైజేషన్ ఎండిఎస్ చేశాను. సో నా ఎండిఎస్ అనేది నేను చేసిన స్పెషాలిటీ ఏంటంటే ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ. యాక్చువల్గా మనకి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే బీడిఎస్ తర్వాత మళ్ళీ మనకి స్పెషలైజేషన్ ఉంటుంది. లైక్ ఎంబీబీఎస్ తర్వాత ఎట్లా అందరూ మెడిసిన్ వాళ్ళు పీజీ చేస్తారో మన దాంట్లో కూడా బీడిఎస్ తర్వాత కూడా మళ్ళీ పీజీ చేస్తామన్నమాట. సో దాంట్లో కూడా ఒక 9 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో అందులో వన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ నాది ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్. అలాగే ఇప్పుడు సార్ తీసుకున్నారట్టయితే నాగరాజ్ సార్ ఏంటంటే పెరియోడాంటిస్ట్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్. సో అసలు ఇవేంటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ అంటే ఈ ఫేస్ కి సంబంధించిన మరియు మన దవడ ఎముకలు, పైన దవడ కానీ కింది దవడ, మ్యాక్సిలా అండ్ మ్యాండిబుల్, వీటికి సంబంధించిన ఎటువంటి సర్జికల్ ప్రొసీజర్స్ అయినా చేసే వాళ్ళని ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్ అంటారు అనమాట. ముఖము మరియు దవడ శస్త్రచికిత్స నిపుణులు అని అంటారు. సో మేమేం చేస్తామంటే మా స్పెషలైజేషన్ వచ్చేసి ఇప్పుడు యాక్సిడెంట్లు అయినప్పుడు కానీ, ఎవరైనా గొడవలు అయినప్పుడు, కొట్లాటలు అయినప్పుడు, మనకి దెబ్బ తగిలినప్పుడు ఈ అప్పర్ అండ్ లోవర్ జా, మనకు మ్యాక్సిలా మ్యాండిబుల్, ఈ దవడ ఎముకలు కానీ విరిగినప్పుడు వీటికి సర్జరీ చేసేసి మనము ప్లేట్లు అండ్ స్క్రూలు వేసేసి దాన్ని ఫిక్స్ చేసేయడము. ఇది కాకుండా మనకి ఈ దవడ ఎముకలలో కంతులు కానీ, గడ్డలు కానీ, ఇట్లా సిస్టులు, ట్యూమర్స్ అంటాం అనమాట. ఇలాంటివి అయినప్పుడు వాటిని సర్జరీ చేసేసి అవి తొలగించడం కానీ. సో ఇలాంటివి కాకుండా జ్ఞానదంతం, ఈ జ్ఞానదంతం తీయడం అనేది మా బేసిక్ పీజీలో బేసిక్ ట్రైనింగ్ అని చెప్పొచ్చు అనమాట. ఫస్ట్ పళ్ళు తీయడం నుంచి జ్ఞానదంతం తీయడం అనేది మా బేసిక్ ప్రొసీజర్ అనమాట. సో ఇది మా స్పెషలైజేషన్. ఇంకా ఇవి కాకుండా ఇంకా మా సూపర్ స్పెషలైజేషన్ కిందకి వచ్చేసి ఆర్థోగ్నాటిక్ సర్జరీ, అంటే మన దవడ ఎముకలు కొంచెం ఎత్తు వంపులు ఉన్నప్పుడు వాటిని సర్జరీ చేసి కరెక్ట్ చేయడము. ఇంకొకటి క్లెఫ్ట్ లిప్ ప్యాలెట్ అంటారు, అంటే ఈ గ్రహణ మొర్రి అలాంటి సర్జరీలు చేయడము. ఇది కూడా స్పెషాలిటీ కిందికి వస్తుంది. ఇది కాకుండా ఓరల్ క్యాన్సర్ ని గుర్తించడము, దానికి తగ్గ సర్జరీలు చేయడం కూడా ఈ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్ అనే ఒక స్పెషాలిటీ కిందికి వస్తుంది అనమాట. ఇవే కాకుండా నెక్స్ట్ ఈస్థెటిక్స్ ప్రొసీజర్స్ కానీ, ఫేస్కి సంబంధించినవి. సో ఇవన్నీ మనకి ఈ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీకి సంబంధించి వస్తాయి. ఇలాగే ఇప్పుడు సార్ ది పెరియోడాంటిస్ట్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్ స్పెషలైజేషన్, అంటే చిగుళ్ళకు సంబంధించిన సర్జరీలు చేయడము, ప్లస్ ఇంప్లాంట్లు పళ్ళు పెట్టడం, అంటే పళ్ళు లేని వాళ్ళకి స్క్రూ పళ్ళు ఇంప్లాంట్స్ అనేది పెట్టేసి దాని పైన మనం పళ్ళు పెడతాం అనమాట. సో ఇంప్లాంట్స్ పెట్టడం అనేది సార్ యొక్క స్పెషలైజేషన్. ఒక డెంటల్కి సంబంధించి ట్రీట్మెంట్స్ చాలా ఎక్స్పెన్సివ్ అని అంటున్నారు. ఏంటి మేడం అంటే ఎక్స్పెన్సివ్ ఏనా? ఇది చాలా మంది మమ్మల్ని ఫస్ట్ అడిగే క్వశ్చన్, ఏదైనా ట్రీట్మెంట్ చెప్పగానే కాస్ట్ చెప్పగానే డెంటల్ ట్రీట్మెంట్లు చాలా కాస్ట్లీ ఉంటాయండి అని అంటారు. డెంటల్ ట్రీట్మెంట్స్ అనేది ఎప్పుడు కాస్ట్లీ కాదు, మన నెగ్లిజెన్స్ అనేది మనకి కాస్ట్ అవుతుంది ఇక్కడ. ఫస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఎవరికైనా పన్ను పుచ్చిపోయింది అనుకోండి, అప్పుడు వెంటనే పుచ్చు అనగానే జస్ట్ అట్లా స్టార్టింగ్లో ఫుడ్ ఇరకడం కానీ, లేదా బ్లాక్
బ్లాక్ స్పాట్ కానీ చూసినప్పుడు మనం డెంటిస్ట్ ని దగ్గరికి వచ్చేసినాం అనుకోండి, జస్ట్ అక్కడే అది ఒక్కటి పుచ్చు తీసేసి సిమెంట్ వేసేస్తారు. అది మీకు మా అంటే 2500 3000 లోపు అయిపోయింది. అప్పుడు నెగ్లెక్ట్ చేస్తాము, ఏముందిలే పర్లేదు అనేసి. దెన్ అది ఆ పుచ్చు అనేది అక్కడే ఉండదు కదా, నెక్స్ట్ కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది. నెక్స్ట్ లేయర్కి వెళ్ళిపోయినప్పుడు అది ఏంటి మనకు పెయిన్ వస్తుంది. సో అప్పుడు పెయిన్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తాము. సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఇంకా కొంచెం కాస్ట్ ఎక్కువ, మళ్ళీ మనకి 4,000 to 5,000 వరకు మళ్ళీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ పడుతుంది. సరే కొద్దిమంది ఇంకా ఏం చేస్తారంటే పెయినే కదా జస్ట్ టాబ్లెట్లు వేసేసుకొని ఈ రోజు గడిపేద్దాం అనేసి అట్లా నెగ్లెక్ట్ చేస్తారు. లాస్ట్కి అది ఏమవుతుందంటే పన్ను కంప్లీట్గా పుచ్చిపోతుంది, అది దేనికి యూజ్ అవ్వకుండా. అప్పుడు ఏం చేస్తాము, పన్ను తీసేస్తాము. పన్ను తీసేసి మళ్ళీ పెట్టించుకోవాలి కదా, మళ్ళీ పెట్టించుకోవడానికి మళ్ళీ డబుల్ ఖర్చు. సో మనకి జస్ట్ సిమెంట్ వేస్తే అయిపోయే పన్నుని మనం తీయించుకునే వరకు వెళ్ళేసి పెట్టించుకునే వరకు ఇంప్లాంట్ వరకు వెళ్ళి, ఇంప్లాంట్ అనేది అఫ్ కోర్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. అప్పటి వరకు మనం 2000తో కంపేర్ చేస్తే 30,000 అనేది అమౌంట్ పెరుగుతుంది. సో అట్లా మన నెగ్లిజెన్స్ చేయడం వల్ల అది ఎక్స్పెన్సివ్ అయింది, కానీ డెంటల్ ట్రీట్మెంట్స్ ఎప్పుడు ఎక్స్పెన్సివ్ కాదు. చిగుళ్ళ సర్జన్ అన్నారు కదా మేడం, అసలు ఏంటి సర్జరీకి సంబంధించి ఏంటి అసలు? సో చిగుళ్ళ సర్జరీలో అంటే ఏం చేస్తారంటే, ఇప్పుడు మనకి పన్ను పైన గారలాగా, పన్ను పైన స్టెయిన్స్ లాగా గారలాగా పేరుకుపోయినప్పుడు దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తుంటాము. సో అలా ఓవర్ ది పీరియడ్ నెగ్లెక్ట్ చేయడం వల్ల అది చాలా హార్డ్గా క్యాలిక్యులస్ ఎక్కువ అయిపోయి అది పన్ను కింద ఉండే చిగురు, పన్ను పైన నుంచి లోపలి వరకే వెళ్ళిపోతుంటుంది ఆ క్యాలిక్యులస్. అది ఏం చేస్తుంది అంటే ఆ చిగురునికి ఇన్ఫెక్షన్ క్రియేట్ చేస్తుంది. దానివల్ల చిగుర్లు ఉబ్బడం, చిగురులో నుంచి బ్రష్ చేసినప్పుడు లేదా నార్మల్ టైంలో ఉన్నప్పుడు బ్లీడింగ్ రావడం, ఇలానే వదిలేస్తే ఆ పన్నుని పట్టుకునే ఎముక అనేది జారిపోతూ ఉంటుంది అనమాట. దానివల్ల పన్ను అనేది లూజ్ అవుతుంటుంది. సో ఇలాంటి కండిషన్స్లో ఏం చేస్తామంటే మనం చిగుళ్ళ సర్జరీ చేస్తాము. అంటే ఈ చిగురు మనం ఓపెన్ చేసేసి దాంట్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో అంతా క్లీన్ చేసేసి మళ్ళీ కుట్లు వేయడం, లేదంటే రీసెంట్గా మనం లేజర్ ట్రీట్మెంట్ చేస్తాం, దానికి లేజర్తోనే ఈ చిగుళ్ళ సర్జరీ అనేది చేస్తాము. సో ఇవే కాకుండా కొద్దిమందికి చిగుర్లు జారిపోయిన వాళ్ళకి చిగురుని మళ్ళీ పైకి జరిపే సర్జరీలు ఉంటాయి, దాన్ని మళ్ళీ ఓపెన్ చేసేసి మళ్ళీ అదే ప్లేస్లోకి తీసుకొచ్చే సర్జరీస్. ఇది కాకుండా డీపిగ్మెంటేషన్ సర్జరీస్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి చిగురు పైన పిగ్మెంటేషన్ ఎక్కువైనప్పుడు, అంటే అది కలర్ అనేది చేంజ్ అవుతుంది, అంటే బ్లాక్ కలర్గా వెళ్ళినప్పుడు చూడడానికి బాగా లేకుండా ఉన్నప్పుడు దానికి మనం ఈ లేజర్ డీపిగ్మెంటేషన్ అనేది కూడా మనకి సజెస్ట్ చేస్తాం అనమాట. సో ఇట్లాంటి సర్జరీస్ అన్నీ మనకి చిగుళ్ళ సర్జరీ కిందకి వస్తాయి. ఇంకొకటి మేడం, ఇప్పుడు డెంటిస్టులు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయకూడదు అని చిన్నగా ఇష్యూస్ జరుగుతున్నాయి కదా, సో దాని మీద మీరేం చెప్తారు? ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ దాని గురించి రీసెంట్గా చాలా ట్రెండింగ్ అవుతున్న టాపిక్. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది డెంటిస్ట్లలో ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్, అంటే నా స్పెషలైజేషన్, వాళ్ళు ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి డీసీఐ రెగ్యులేషన్స్ అనేది ఇచ్చారు. సో మా ఓఎంఎఫ్ఎస్ వాళ్ళు, అంటే మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్ వాళ్ళు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు. సో ఇది యాక్చువల్గా అందరికీ ఒక డైలమాలో ఉన్నారు జనాలందరూ. సో మేము స్పెషాలిటీ మా మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్ అనేవాళ్ళు కంపల్సరీ, ఖచ్చితంగా మ్యాక్సిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయితే చేయొచ్చు. మీ హాస్పిటల్ ఇంకా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి? సో మా హాస్పిటల్లో ఇంప్లాంట్స్ అనేది ఇప్పుడు అడ్వాన్స్ టెక్నిక్, అంటే మనం పళ్ళు లేని వాళ్ళకి తీసుడు పళ్ళు పెట్టడం కానీ, లేదా ఫిక్స్డ్ పళ్ళు అంటే బ్రిడ్జ్ పళ్ళు, అటు పక్కన పన్నుని ఇటు పక్కన పన్నుని మనం సపోర్ట్ తీసుకొని బ్రిడ్జ్ పళ్ళు పెట్టడం కానీ, లేదా ఇంప్లాంట్స్ పెట్టడం కానీ జరుగుతుంది. సో ఇంప్లాంట్స్ అంటే ఏంటంటే మనకి ఏ ప్లేస్లో అయితే మనకు పన్ను లేదో ఆ ప్లేస్లోకి ఒక ఇంప్లాంట్ని, టైటానియం స్క్రూ అంటారు, ఆ స్క్రూని ఆ బోన్లోకి పంపిస్తాము. ఆ స్క్రూ అనేది బోన్తోని కలిసిపోతుంది, అంటే ఆసియో ఇంటిగ్రేషన్ అంటాము. సో అప్పుడు మనం దానిపైన నుంచి టూత్ని రిప్లేస్మెంట్ అనేది చేస్తాము. సో ఈ ఇంప్లాంట్ కేసెస్లో మనం పక్క పళ్ళని సపోర్ట్ తీసుకోవడము, దాన్ని అరగదీయడము ఇలాంటివి అనేవి ఉండవు. సో ఎక్కడ పన్ను మిస్ అయితే అక్కడ మాత్రమే మనకి రిప్లేస్మెంట్ అనేది జరుగుతుంది. చాలా మంది క్లయింట్స్ అపోహపడుతుంటారు, అంటే నరాలు బలహీనమైపోతుంటాయి, కళ్ళ చుట్టూ అంటే దెబ్బతింటాయి అనేది ఒక అపోహ ఉంది కదా, సో అలాంటి క్లయింట్స్కి మీరు ఏం చెప్తారు? జ్ఞానదంతాలు తీసినప్పుడు ఈ నరాలు వీక్ అవుతారు అనేది అబ్జల్యూట్లీ రాంగ్. సో అసలు ఏ ప్రాబ్లం ఉండదు జ్ఞానదంతాలు తీస్తే. సో మనకి జ్ఞానదంతం అనేది ఒక సర్టెన్ ఏజ్ 17 years నుంచి అది ఎరప్షన్ అనేది జరుగుతుంటుంది, అంటే బయటికి రావడం పన్ను నోట్లో నుంచి. సో అప్పుడు మనకి కొన్నిసార్లు ఏంటంటే పన్ను స్ట్రైట్గా రాకుండా వంకరగా రావడం, లేదా పన్ను మీద ప్రెషర్ పెట్టడం, లేదా ఆ పన్నే పుచ్చిపోవడం. కొన్నిసార్లు ఏంటంటే పన్నుకి మనకు ఆ పన్ను పైన ఉన్న చిగురికి
పళ్ళకి మధ్యలో మనం తిన్న ఫుడ్ అనేది ఫుడ్ లాడ్జ్ అయినప్పుడు అక్కడ పస్ లాగా ఫామ్ అయ్యి అట్లాంటప్పుడు ఇన్ని కండిషన్స్లో మనకు పెయిన్ వస్తుంది. సో దీన్ని ఏంటంటే ఐదర్ పన్ను తీయించుకోవడం వల్ల పెయిన్ వస్తుందని, లేదా కళ్ళు పోతాయని, లేదా ఇలానే నరాలు దెబ్బతింటాయి, లేదా తలకేమైనా ఇబ్బంది అవుతుంది అనేసి అనుకుంటారు. అలాంటివన్నీ ఏం ఉండదు. మీరు అట్లాంటి ఒకవేళ పన్ను తీసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తే మనం తీయించుకోవచ్చు. దానికైతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మేడం, పళ్ళు తీసేసిన తర్వాత పప్పులు తినడం, పల్లీలు తినడం ఇలాంటివన్నీ తింటుంటే చీమ్ పడుతుంది అనే ఒక అపోహ ఉంది కదా, అలాంటి దాని గురించి మీరు ఏం చెప్తారు? ఇది నన్ను డైలీ ఒక అడిగే క్వశ్చన్. ఇది పళ్ళు తీసాం కదా, పప్పులు ఎన్ని రోజులు తినకూడదు అనేసి నన్ను రోజు అడుగుతుంటారు. పన్ను తీసాక పప్పు తినొచ్చు, మీరు ఏ ఫుడ్ అయినా తినొచ్చు. ఓన్లీ కండిషన్ ఏంటంటే అది వేడిగా ఉండకూడదు, కొంచెం స్పైసీ తగ్గించుకొని ఒక 2 days వరకు కొంచెం మెత్తగా చేసుకొని తినమంటాం తప్ప పప్పు తింటే చీమ్ వస్తుంది ఇలాంటివి ఏమి నమ్మకండి. పప్పు అనేది ప్రోటీన్, అండ్ ద థింగ్ ఈజ్ మనకు ప్రోటీన్ అనేది హీలింగ్కి యూజ్ అవుతుంది, అంటే పుండు మానడానికి ఇంకా యూజ్ అవుతుంది. సో ఇదనే కాదు, నాట్ ఓన్లీ పన్ను తీసినప్పుడే కాదు, ఈవెన్ నేను ఫేషియల్ ట్రామా కేసెస్ చేసినప్పుడు, సర్జరీ చేసినప్పుడు కూడా వాళ్ళు కూడా అదే క్వశ్చన్ అడుగుతారు నన్ను. నేను పప్పులు ఎన్ని రోజులు తినకూడదు, ఎన్ని రోజులు నేను పథ్యం చేయాలి, ఇట్లా అడుగుతుంటారు. సో నేను వాళ్ళకు కూడా నేను అదే చెప్తాను, Day 1 నుంచి మీరు హ్యాపీగా అన్ని ఏం తినాలనుకుంటున్నారో అన్ని తినండి. ఓన్లీ థింగ్ సాఫ్ట్గా చేసుకొని కొంచెం చల్లారినాక మెత్తగా చేసుకొని తినమని చెప్తాను. సో మీరు హ్యాపీగా పప్పు పల్లీలు అన్నీ తినొచ్చు. ఓకే మేడం, ఎత్తు పళ్ళు ఉన్న వాళ్ళకి, కొంచెం వంకర పళ్ళు ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటారు కదా, కొంచెం దాని గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. షూర్ అండి. మనకి పళ్ళు ఎత్తుకుండడం లేదా వంకరగా ఉన్నప్పుడు ఏంటంటే మనం క్లిప్ల ట్రీట్మెంట్ అనేది ఇస్తామంటే బ్రేసెస్ ట్రీట్మెంట్. సో ఈ బ్రేసెస్ ట్రీట్మెంట్లలో కూడా మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో దాంట్లో ఏంటంటే మెటల్ బ్రేసెస్ ఉంటుంది, నెక్స్ట్ సెరామిక్ బ్రేసెస్ ఉంటుంది, ఇంకా సెల్ఫ్ లైగేటింగ్ బ్రేసెస్ ఉంటుంది. సో వీటిలన్నిట్లలో డిఫరెన్స్ ఏంటంటే మెటల్ బ్రేసెస్లో ఏంటంటే మనకి రెగ్యులర్గా అందరూ యూజ్ చేస్తారు కదండి, మెటల్తోని చేసి ఉంటాయి అనమాట బ్రేసెస్. సో చూడడానికి కూడా మనకు కనిపిస్తుంది అనమాట వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు అనేసి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే సెరామిక్ అంటారు. సెరామిక్ బ్రేసెస్ లో ఏంటంటే ఆ బ్రేసెస్ అనేది మనకి టూత్ కలర్ లో ఉంటది అనమాట. సో దాన్ని బట్టి ఏంటంటే కొంచెం వీళ్ళు ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు అని కొంచెం తెలియకుండా టూత్ కలర్ లో ఉంటది కాబట్టి కనిపించదు అనమాట. ఇంకొకటి ఏంటంటే సెల్ఫ్ లైగేటింగ్. నెక్స్ట్ ఇవన్నీ కాకుండా మనకి రీసెంట్ గా వచ్చింది ఏంటంటే అలైనర్స్. సో ఈ అలైనర్స్ లో ఏంటంటే మనకి ఈ ట్రాన్స్పరెంట్ షీట్స్ లాగా ఉంటదండి అది. సో అది మనం ట్రీట్మెంట్ చేయించుకున్నా కూడా మనకి తెలీదు, వీళ్ళు దే ఆర్ గోయింగ్ ఫర్ దిస్ ట్రీట్మెంట్ అనేసి వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. సో ట్రాన్స్పరెంట్ షీట్స్ ఉంటాయి కాబట్టి. సో ఈ అలైనర్స్ ఎలా ఉంటుందంటే మనకి ట్రాన్స్పరెంట్ షీట్స్ లాంటిది ఇస్తామండి. సో ఆ ట్రేస్ని మనం రోజు డైలీ వేర్ చేయాల్సి ఉంటుంది, రోజు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇదేంటంటే మనకి బ్రేసెస్ లాగా కొంచెం గట్టిగా పట్టుకున్నట్టు కానీ, లేకపోతే మన ఓరల్ హైజీన్కి అడ్డుపడడం కానీ, నార్మల్గా కొన్నిసార్లు ఏంటంటే బ్రేసెస్ పెట్టుకున్న ఒక 1 to 2 days అన్నా మనకి మైల్డ్గా ఇట్లా పట్టుకున్నట్టు ఉంటుంది అనమాట, చిన్న మైల్డ్ పెయిన్ లాగా. సో ఇలాంటివన్నీ ఈ రీసెంట్ అడ్వాన్స్లలో లైక్ అలైనర్స్లో మనకు కనిపించదు. మేడం, పళ్ళ పైన మరకలు ఉంటాయి కదా, సో దాన్ని తీసేయడానికి ఎలాంటి ట్రీట్మెంట్స్? పళ్ళ పైన మనకి మరకలు అంటే స్టెయిన్స్ అనేది 2 రకాలు ఉంటాయండి. స్టెయిన్స్ అనేది పన్ను పైన వచ్చేవానికి ఎక్స్టెన్సివ్ స్టెయిన్స్ అంటారు. అంటే అవి ఏంటంటే మనకు బ్రషింగ్ సరిగా చేయకపోయినా, లేదా మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ, లేదంటే కొద్దిమందికి గుట్కా, పాన్, సిగరెట్ ఇట్లాంటి హ్యాబిట్స్ ఉండడం వల్ల కానీ ఈ స్టెయిన్స్ వస్తుంది. సో ఇవి పన్ను పైన ఉంటాయి. ఇంకా ఏంటంటే నెక్స్ట్ పన్ను లోపట ఉంటాయి, ఇంట్రెన్సిక్ స్టెయిన్స్ అంటారు. సో ఇవన్నీ మనకి ఫ్లోరైడ్ వాటర్ ఉన్న ఏరియాలలో, ప్లస్ ఇంకా కొద్దిమంది ప్రెగ్నెన్సీ టైంలో మదర్స్ టెట్రాసైక్లిన్స్ లాంటి కొన్ని డ్రగ్స్ యూస్ చేయడం వల్ల ఈ పిల్లలకి ఇంట్రెన్సిక్ స్టెయిన్స్ అనేసి ఉంటాయి, అంటే పళ్ళు లోపట ఉంటాయి ఈ స్టెయిన్స్. సో ఈ రెండింటికి మనకి ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఎక్స్టర్నల్ స్టెయిన్స్ అంటే బయటికి పన్ను కనిపించే ఈ నార్మల్ బ్రష్ చేయకుండా వచ్చిన స్టెయిన్స్ అనేది స్కేలింగ్ పద్ధతి ద్వారా, అంటే మామూలుగా క్లీనింగ్ చేస్తే పోయిద్ది. అదే మనకి ఇంట్రెన్సిక్ స్టెయిన్స్ అంటే పన్ను లోపల వచ్చిన ఈ స్టెయిన్స్ ఉన్నాయి చూసారా, అది మనం క్లీనింగ్ స్కేలింగ్ చేస్తే లాంటి వాటితోని పోవు. దీనికి మనం ఐదర్ బ్లీచింగ్ కానీ, అంటే ఒక కెమికల్ అనేది ఉంటుంది, దాంతో మనం బ్లీచింగ్ చేయడం కానీ, లేదా వెనైర్స్ అంటాం. అంటే ఈ మనకి ఎక్కడైతే స్టెయిన్ ఉందో అది ఆ పైన నుంచి ఒక చిన్న పైన పొర మాత్రమే తీసేసి దాని పైన నుంచి టూత్ కలర్ సిమెంట్ తోని మనకు వెనైర్స్ వేస్తారు. ఇది కాకుండా కొద్ది మందికి సివియర్ గా ఉన్నప్పుడు క్యాప్స్ రికమెండ్ చేస్తాము, అంటే పన్ను పైన నుంచి క్యాప్లు ఇస్తాం అన్నమాట. అండ్ మేడం, ప్రెగ్నెన్సీ టైంలో
డెంటల్ ట్రీట్మెంట్స్ ఏమైనా చేయించుకోవచ్చా? సో ప్రెగ్నెన్సీ టైంలో డెంటల్ ట్రీట్మెంట్స్ అనేది చేసుకోవచ్చు, కాకపోతే దానికి సర్టెన్ పీరియడ్ ఉంటుంది. అంటే సెకండ్ ట్రైమిస్టర్లో మాత్రమే యూజువల్గా మనం ఇఫ్ ఇది ఎనీ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉంటే మనం సెకండ్ ట్రైమిస్టర్లో చేస్తాం. అంటే మనకి 3 to 6 months ఆఫ్ ప్రెగ్నెన్సీ టైంలో చేస్తాము, బట్ అండర్ ద గైనకాలజిస్ట్ కన్సర్న్ తోని ట్రీట్మెంట్ చేస్తాము. అండ్ ఇంకొక థింగ్ నేను చెప్పాల్సింది ఏంటంటే, ఈ ప్రెగ్నెన్సీ టైంలో మనకి బికాస్ ఆఫ్ ద హార్మోనల్ చేంజెస్ వల్ల గమ్స్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, కొంతమందికి ఇన్ని రోజులు గమ్స్ రిలేటెడ్ ఇష్యూస్ అనేది మనం ఎక్కువ చూస్తుంటాం. లైక్ బ్లీడింగ్ గమ్స్ లో నుంచి బ్లీడ్ అవ్వడము, లేదంటే కొన్నిసార్లు కొద్దిమందికి గమ్స్ అనేది స్వెల్ అవ్వడం, కొంచెం వాపు లాంటిది రావడము, ఇలాంటివి మనం అబ్జర్వ్ చేస్తుంటాము. సో నేను ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటంటే, వెన్ యూ ఆర్ గోయింగ్ టు ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీ, దానికన్నా ముందే మీ ఓరల్ చెకప్కి ఒకసారి వెళ్ళండి, డెంటిస్ట్ని కలవండి. సో దట్ ఏదైనా ఈవెన్ డికే టూతున్నా, కొంచెం పన్ను పుచ్చిపోతున్నా దానికి ట్రీట్మెంట్ చేయించుకోవడం, లేదంటే నార్మల్ క్లీనింగ్ ఒకటి చేయించుకోవడం, ఏదైనా ముందే మీరు ప్రివెంటివ్ మెజర్స్ అనేది తీసుకుంటే డ్యూరింగ్ యువర్ ప్రెగ్నెన్సీ పీరియడ్ అనేది కొంచెం బాగుంటుంది, ఇబ్బంది పడకుండా ఉంటుంది అనేసి నేను రికమెండ్ చేస్తాను. ఓకే, చూసారు కదా, మీకు ఎలాంటి డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నా సుష్మిత డెంటల్ క్లినిక్కి రండి. మీకు కావాల్సిన సర్వీసెస్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. సో మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. కెమెరామ్యాన్ మహేష్తో ప్రత్యూష, NSR న్యూస్.